గురించి అక్కడి విశేషములను మనకు చిన్నగా తెలియజేస్తారు. శ్రీమతి దేవికా దయాకర్ అమ్మగారు, శ్రీమతి విక్టోరియా అమృతరావు అమ్మగారు వచ్చి మనకి కొన్ని విషయాలు తెలియజేస్తారు. ఈ ప్రత్యేకమైన ఆరాధనకు కొంచెం మీరు పైకి ఈ ప్రత్యేకమైన ఆరాధనకు చేరవచ్చిన మీ అందరికీ ప్రభు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన ఆరాధన దేవుడు మనల్ని ఎంతో శ్రద్ధతో ప్రేమతో సృష్టించాడని, ఆయన దృష్టిలో మనము ప్రత్యేకమైన వారమని తెలియజేస్తుంది. మనమే కాదు గాని ఈ సృష్టి అంతా కూడా దేవుని ప్రేమతో నిగూఢమై ఉన్నది. కుక్ దీవులలో పువ్వులు ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నవి. ఈ పువ్వులు ప్రేమ, స్నేహం, గౌరవాన్ని సూచిస్తున్నాయి. కాబట్టి కుక్ దీవులలో అక్కడి ప్రజలందరూ కూడా పూల కిరీటాలను, పూల దండలను ధరిస్తారు. అంత మాత్రమే కాదు కానీ వారి యొక్క దుస్తులు కూడా పూలను కలిగి ఉంటాయి. కుక్ దీవులలోని ప్రజలు ఆహారమునకు, జీవనోపాధికి మరియు ప్రయాణాలకు సముద్రంపై ఆధారపడతారు. సముద్రం ఇక్కడి ప్రజలను ఇతర ప్రాంత ప్రజలతో కలుపుతుంది. కుక్ దీవులలో కొబ్బరి చెట్టును జీవన వృక్షం అని పిలుస్తారు. ఎందుకంటే చెట్టు యొక్క ప్రతి భాగం ఇక్కడి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఆహారం, పానీయం, ఔషధం, చేతి పనులు మరియు నిర్మాణ సామాగ్రిని అందిస్తుంది. కుక్ దీవుల వారికి పడవ సాంప్రదాయ ప్రయాణ సాధనం. పడవ ప్రయాణంలో సముద్రపు అలల శబ్దాన్ని దేవుడు మనలో ఇమిడ్చినట్లు తెలుసా మీకు? ఒకసారి మీ శ్వాసను గమనించండి. మీ ఉచ్ఛ్వాస, నిశ్వాస అట్టి అలల అనుభూతిని కలిగిస్తాయి. మీ ఊహాశక్తితో ఒక్కసారి గమనించండి. మీ రక్తనాళాలలో రక్తం నదిలా ప్రవహిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. నదీ తీరానికి, పొలాలకు పోషకాలను అందించినట్లు రక్తము కూడా మన శరీరంలోని ప్రతి అవయవానికి పోషకాలు అందిస్తుంది. దేవుడు మనలను తల్లి గర్భంలోనే అద్భుతంగా రూపొందించాడు. అందుకే మనము దేవుని కొరకు ప్రత్యేకమైన వారముగా ఉన్నాము. కియా ఓరానా, కియా ఓరానా, కియా ఓరానా. మీకేమైనా కొద్దిగా అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఏంటంటే నాయకులు మనకు వివరించింది ఏంటి అంటే, మరి వారు ధరించే పువ్వుల యొక్క ప్రత్యేకత, ఆ పువ్వులలో ప్రేమ, మరి ప్రేమానురాగాలు దేవుడు అందులో ఇమిడ్చి ఉన్నాడని, ఆ ప్రేమను మనము కలిగి ఉండాలని. మరి మన శ్వాస గురించి కూడా మనకు చెప్పారు. అలలు, సముద్రంలోని అలల శబ్దము ఎలా ఉంటుందో మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు కూడా కొంచెము మనము నిశ్శబ్దంగా మనము ఆలకించినట్లయితే మన శ్వాస శబ్దం కూడా అలలను పోలి ఉంటుంది అని వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మన రక్తనాళాల్లో ప్రవహించే రక్తము నది ఏ విధంగా ఉరవళ్ళు పెడుతూ పరిగెడుతుంటుందో అలా మన రక్తము మన రక్తనాళాల్లో ప్రవహిస్తూ
మన ప్రతి కణముకు పోషక విలువలను అందిస్తుంది అని మనకు చెప్పడం జరిగింది. అంటే నదితో అలలతో మన యొక్క నిర్మాణము నిర్మించబడి ఉందని మనకు వివరించడం జరిగింది. కాబట్టి దేవుడు మనల్ని తల్లి గర్భంలోనే ఎంత అద్భుతంగా మనలను సృష్టించినాడో జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి ఎంతనో వందనస్తులమై ఉంటున్నాము. వారు ఈ నదిని, ఈ యొక్క నదిలోని అలలను మన శరీరంలోని భాగాలకు పోల్చడము అది చాలా అద్భుతము, ఆశ్చర్యకరము. కాబట్టి మీరు ఇది గమనించి ఉంటున్నారని, వారు వివరించింది మీరు గ్రహించి ఉంటున్నారని మరి తలస్తూ ఉంటున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న కుకీ ఐలాండ్ ద్వీపం నుంచి వచ్చిన కొందరు స్త్రీలు మనకు వారి యొక్క సాక్ష్యాలను పంచుకుంటారు. మనము ఓపికగా ఆ సాక్ష్యాలను విందాము. ఒక 3 స్త్రీలు వచ్చి వారి అనుభవాలను మనతో పంచుకుంటారు. దయచేసి వారు క్రమంగా ఒకరికొకరుగా వచ్చి మీ యొక్క అనుభవాలను మాతో పంచుకుంటూ మమ్మల్ని ఆనందింప చేయండి. ప్రభులో మీతో పాటు మేము కూడా బలపడతాము. కియా ఒరానా. నా పేరు మీ. నాకు 15 సంవత్సరాలు. ఫిబ్రవరి 2022వ నెల నా జీవితంలో ఒక భయంకరమైన నెల. ఎందుకంటే ఆ నెలలో మా కుటుంబము ఒక COVID-19 పాజిటివ్ ఉన్న వ్యక్తిని కలుసుకోవడం జరిగింది. ఆ కోవిడ్ మా ఇంట్లోకి రావడము మా నాన్నగారు ద్వారా వచ్చిందని తను ఎంతో బాధపడ్డారు. ఆ కోవిడ్ ద్వారా ఎంతో మంది చనిపోయారని నేను విన్నాను. కాబట్టి మా నాన్నగారి మీద నేను కూడా ఆగ్రహించుకున్నాను. ఎందుకంటే నేను చనిపోతానని, నాకు పుట్టబోయే మేనల్ని చూడలేనేమో భయము, నా కుటుంబ సభ్యులంతా చనిపోతారనేమో భయము. నేను ప్రార్థించడం ప్రారంభించాను. దేవునికి నా కుటుంబాన్ని కాపాడమని అడిగాను. ఆ తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు, కానీ ప్రభువును ఆశ్రయిస్తే మార్గనిర్దేశం చేస్తాడని అనుకున్నాను. నాకు భయమును ఆందోళన కలిగింది, కానీ దేవుని ప్రార్థించినప్పుడు హృదయం ప్రశాంతంగా ఉంటుందని అనుకున్నాను. ఆ పని జరిగింది. నా హృదయము ఎంతో బాధలో ఉన్న నేను ఏడవం మానవేశాను. నా హృదయంపై ఉన్న ఒత్తిడి తగ్గిపోయింది. ఆ సమయంలో నా జీవితంలో ఎప్పుడూ జరగని ప్రతి విషయమును దేవుడు చూస్తాడని, తను నాకు సహాయం చేస్తాడని, నాకు కలిగిన భయమును ఆందోళన తీసివేసి నాకు తోడుగా ఉంటాడని నేను నమ్మాను. అదేవిధంగా దేవుడు నన్ను చూసే దేవుడు మీ అందరిని కూడా చూస్తాడని, మీ అందరి ప్రార్థనలు వింటాడని నేను నమ్ముచున్నాను. మనకు కలిగే ప్రతి బాధ, కష్టము, దుఃఖంలో దేవుడు మనందరికీ తోడై ఉంటారని నేను నమ్ముచున్నాను. అలాంటి కృపా సహాయము దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. కియా ఒరానా. నా పేరు డాక్టర్ డాన్. డాక్టర్ అవడం జీవితంలో కష్టతరమైన పనిలో ఒకటి. ఒక తల్లి వచ్చి నా బిడ్డ ఆరోగ్యంగా ఆనందంగా ఉన్నాడని చెప్పినప్పుడు ఎంతగానో సంతోషిస్తాను. ఆ బిడ్డకు ఊపిరి ఇచ్చే పాత్రలో నేనున్నందుకు సంతృప్తి చెందుతాను. చిన్న బిడ్డలంటే నాకెంతో ఇష్టం.
వారు నాకు శక్తినిస్తారు. 7 సంవత్సరములు ఫిజీ దేశంలో నేను చదువుకొని 2003లో డాక్టర్ పట్టాను పుచ్చుకున్నాను. ఆ సమయంలో కుక్ దీవులలో పీడియాట్రిక్ భాగాన్ని అభివృద్ధి పరచడానికి వారెంతో కృషి చేశారు. మొట్టమొదటి మహిళా పీడియాట్రిషియన్ని నేను. మరి ఒక డాక్టర్గా నేను ప్రాముఖ్యతనిచ్చేది కుక్ దీవ్ హాస్పిటల్కి ఎవరైతే చిన్న బిడ్డలు వస్తారో 24 గంటల లోపల అన్ని పరీక్షలు మా బృందం ద్వారా జరిపించాడని, మరియు చాలా బలహీనంగా పుట్టిన బిడ్డలని మరియు ప్రిమెచ్యూర్ బేబీస్ని ఎలా పెంచాలో వారికి నైపుణ్యాలతో మేము ఎంతగానో తోడ్పడుతూ వారు పెంచడంలో మేము వారికి సహాయకరంగా ఉంటాం. దీని కొరకై అక్లాండ్ న్యూజిలాండ్ స్టార్షిప్ హాస్పిటల్ సంబంధము ఏర్పరచుకొని వారి ద్వారా మేము పిల్లలను పెంచే వైద్యలో ఎంతో నేర్పును పొందాం. అంతేకాకుండా మరి మేము గర్వించదగిన విషయం ఏంటంటే 1995 మా దేశంలో 95 నుండి ఒక్క తల్లి కూడా ప్రసవంలో మరణించలేదు. పెసిఫిక్ ఐలాండ్స్ లో మరి ఇది ఏకైక దేశం. ఇది చెప్పడానికి నేను ఎంతగానో గర్విస్తున్నాను. సర్వైకల్ క్యాన్సర్ మరియు ఇతర క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు చాలా అభివృద్ధి పొందాయి. ఇంకా చేయవలసింది చాలా ఉంది. మానసిక ఆరోగ్యం మెరుగుపరచడం, వృద్ధుల ఆరోగ్యం మెరుగుపరిచే సంస్థలను బలోపేతం చేయడం మా వంతు కృషిని చేస్తాం. అంటువ్యాధులను నిర్మూలిస్తాం. మరి కుక్ దీవులలో ఒక మహిళా డాక్టర్గా, చిన్న బిడ్డల డాక్టర్గా దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడుగా నేను భావిస్తున్నాను. నిజంగా బాడీ, మైండ్, సోల్ all are created wonderfully by God. Kia orana, Kia orana. కియా ఒరానా, కియా ఒరానా. నా పేరు వైనియు. నేను 1958 ఐటుటాకి ద్వీపంలో జన్మించాను. నా తల్లిదండ్రులు, నా తాతమ్మలు నన్ను మంచి పెంపకంలో పెంచి సంస్కృతినిచ్చే విలువలను నాకు చాలా బలంగా విశ్వసించేవారు. నేను అరోరా పాఠశాలలో చదివాను. నా విద్య యొక్క 3వ సంవత్సరంలో కుక్ ఐలాండ్స్ లో నేను చదివాను. అక్కడ మావోరి భాష ప్రాథమిక భాషగా ఉండేది. నా భాష మావోరి భాష. అక్కడ బోధ కూడా మావోరి భాషలనే బోధించేవారు. నేను పాఠశాలలో చేర్చే కొద్దీ ఆంగ్ల భాషలో చాలా ప్రాముఖ్యతగా ఇవ్వబడిందని స్పష్టమైంది. అయ్యో, కొన్ని రోజులకు నాకు ఎలా ఇంగ్లీష్లో మాట్లాడాలో అర్థం కావట్లేదు. పాఠశాలలో కానీ ఆట స్థలంలో కానీ ఇంగ్లీష్ మాట్లాడమని ప్రోత్సహించారు. మా ఉపాధ్యాయులు, నీవు ఇంగ్లీష్ మాట్లాడకూడదు, మీరు మాతృభాష మాట్లాడకూడదు, ఇంగ్లీషే మాట్లాడాలి అంటున్నారు. మేము ఆంగ్లంలో మునిగి తేలిపోవాలని చెప్తున్నారు. అయ్యో, దురదృష్టవశాత్తు అదే సమయంలో చాలా మంది సార్వత్రిక భాష, వాణిజ్య భాష ఉన్నత భాషగా నమ్మేవారు. ఆ కాలంలో, ఆ రోజుల్లో పాశ్చాత్య దేశంలో చాలా మంది చాలా గొప్పగా ఆంగ్లంలో మాట్లాడేవారు. అదే నడుస్తుంది. నేను ఆ మార్పుతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే నేను మావోరి నిష్ఠుతురాల్ని. అందుకే నేను తక్కువ ఇంగ్లీష్ మాట్లాడతాను. మా అమ్మ నన్ను, మనవరాళ్లను మావోరి భాషను ప్రోత్సహించేది.
ఆమెను మేము చాలా గౌరవిస్తాము. ఆమె నా బాల్యంపై పడిన ప్రభావము చాలా చూసింది. ఆమె నా గురువు, నా జీవన విధానంలో ఆదర్శప్రాయురాలు ఆమె. ఆమె ద్వారా నేను అనేక సంగతులు నేర్చుకున్నాను. ఆమె ద్వారా విలువైన నైపుణ్యాలను నేను నేర్చుకున్నాను. మొక్కలు నాటడం ఎలా, వంట చేయడం ఎలా, మాండలికాన్ని ఎలా మాట్లాడాలో నేను నేర్చుకున్నాను. నిజంగా మన పెద్దలు మనం తీర్చిదిద్దటంలో ప్రత్యేకమైన స్థానాన్ని మనకు ప్రోత్సహిస్తారని నేను నమ్ముచున్నాను. సరే, సంవత్సరాలు జరిగే కొద్దికి ఇంగ్లీష్ భాష ఎక్కువైపోయింది, మావోరి భాష తక్కువైపోయింది. అప్పుడు చాలా బాధాకరంగా అనిపించింది. అయ్యో, జీవిత ప్రారంభ దశలో సంవత్సరాల్లో నా విద్య నాపై చాలా ప్రభావం చూపింది. ఎందుకంటే నా తల్లిదండ్రులు మాట్లాడే భాష, నా ఉపాధ్యాయులు మాట్లాడే భాష నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను మాట్లాడలేకపోయాను. ఇంగ్లీష్ భాష నాకు అర్థం కావట్లేదు. ఎలా నేను అనుకునేదాన్ని, ప్రతిరోజు ఎలా మాట్లాడతా, నేను మొక్కలు ఎలా నాట్లాడాలి, ఎలా వంట చేయాలి, ఎలా నేను పందులకు కోళ్ళకు ఆహారం పెట్టాలి, నాకు ఇవి సహాయం చేస్తాయా లేవా అని నాలో నేను బాధపడేదాన్ని. అది నా జీవితంలో ఎంతో బలంగా నేను నా జీవితం పట్ల నేను ఆలోచించేదాన్ని కనుక నేను అది చెప్పలేకపోయాను. నా విద్య కొనసాగించలేకపోయాను. నాకు బాగా గుర్తుంది, ఒకరోజు నేను పాఠశాలలో మావారి భాష మాట్లాడుతుండగా మా గురువు గారు నన్ను, ఏమ్మా మావోరి భాష మాట్లాడుతున్నావా, నువ్వు మావోరి భాష మాట్లాడినట్టయితే నీ మెడలో ఒక దండ బోటు వేసుకొని నీవు ఆ మావోరి భాష మాట్లాడినందుకు నేను శిక్షిస్తున్నామన్నారు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. నన్ను ఎంతో బాధ పెట్టారు, నన్ను ఎంతో హింసించారు, అయినా నేను బాధపడలేదు. దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా, మన ఎంతగా కాపాడుతాడు. అప్పటి నుంచి నేను అనుకున్నా, ఇంగ్లీష్ మనం మాట్లాడాలి, మావోరి భాష తక్కువ చేయాలని. దేవుడు నిజంగా ఎంత గొప్ప దేవుడు, మన పట్ల నిజంగా మనకు తోడై ఉంటాడు. మనం వెలుగులో, మనం చీకటిలో ఉన్నప్పుడు కూడా దేవుడు మనని అంధకారంలో నుండి వెలుగులోకి రప్పిస్తాడు. అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడు మనని ఎలాగైనా, ఎలాంటి చీకటిలో నుంచినైనా అద్భుతకరమైన వెలుగులోనికి అలాంటి కృపను దయచేయగల దేవుడు. కాబట్టి కియా వరానా, ఈ కియా మనుయా అంటే నా కథ విన్నందుకు మీకు స్తోత్రములు, వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. సిస్టర్ మీ, డాక్టర్ డాన్, సిస్టర్ వైనియు, మీ సాక్ష్యాలు మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటూ మాకెంతో ప్రోద్బలాన్ని కలిగించని తెలియజేస్తూ ఉంటున్నాము. అంతేకాకుండా మీరు మీ సాక్ష్యాలను చక్కగా మా భాషలో మాకు వివరించడం ఎంతో ధన్యకరము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి అనేకులకు ఆశీర్వాదకరంగా మీ సాక్ష్యాలతో ఇంకా ప్రభు కొరకు గొప్ప సాధనంగా వాడబడాలని ఆశిస్తూ ఉంటున్నాం. మా సంఘం తరఫున, విమెన్స్ ఫెలోషిప్ తరఫున మీకు మా యొక్క నిండు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కియా ఒరానా, కియా ఒరానా. ఇప్పుడు మన స్త్రీలందరూ కలిసి ఒక ప్రత్యేక గీతాన్ని పాడి వినిపిస్తారు. తదుపరి మన మధ్యలో ఉన్న రెవరెండ్ ఎస్ జయరాజయ్య గారు మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు.
క్రీస్తు ప్రభుల వారి యొక్క మార్గములో నడవడానికి తీర్మానించుకొని ఆయనను వెంబడిస్తున్నటువంటి మనము ఆయన పలుకులను జ్ఞాపకం చేసుకొని అది ఆయన చిత్తమని మనము గ్రహించి మన చిత్తాన్ని దేవునికి అప్పగించుకొని ఆయన ఇష్టముగా మనం బ్రతకడానికి దేవుని యొక్క శిలువ సాన్నిధ్యములో చదివిన వాక్యాన్ని ధ్యానం చేసుకొని ఆ వాక్యాన్ని మనము అవలంబించడానికి ఈ శ్రమల కాలం యొక్క ఆశీర్వాదాలను మనం సంపాదించుకోవడానికి దేవదేవుడు ఈ దినమున ఆయన మనతో కూడా ఉన్నాడు అని మనలను ఆ విధంగా ఆశపడుతున్నాడని మనము గ్రహించుకుందాం. ఒక వాక్యము యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఎంత మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. ప్రార్థించుదము. ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, నీ పరిశుద్ధ పాదములకు వందనములు చెల్లిస్తున్నాము. మా చిత్తములను ఎరిగిన దేవుడా, మా చిత్తము సరిగ్గా అయినది కాదు అని మీ చిత్తాన్ని బయలుపరిచి నీ చిత్తంలో నడవడానికి మాకు నేర్పుతున్నటువంటి దేవా, నీకు వందనములు. ఈ రాత్రి కాలమున దేవా, నీవేమై ఉన్నావో మేము గ్రహించుకొని మేమేమి కావాలనో తీర్మానించుకొని మా జీవితాలను కట్టుకోవడానికి నీ వాక్యము చేత మమ్మల్ని దర్శించి మా జీవితాలను ఉద్ధరించుమని, ఈ శ్రమల కాలములో మేము ఎదగవలసినంత స్థాయికి ఎదగడానికి మీ ఆత్మ ప్రబోధమును మాకు దయచేయమని యేసు ప్రభు నామం పెట్ట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి ప్రభునందు ప్రియమైన వారలారా, శ్రమల కాలం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూసేటటువంటి తరుణంలో ఈ సంవత్సరం చాలా ఆలస్యంగా వచ్చినప్పటికీ మనము శ్రమల కాలంలో ప్రవేశించినాం. 40 దినముల ఈ సహవాసములో మనము ఉపవాసం చేయడము, ప్రార్థన చేయడము, వాక్యం చదవడము కదా, దేవుని చిత్తాన్ని తెలుసుకోవడము, దేవుని సన్నిధిలో మనం మా కోరిక, మన అవసరత ఏముందో అని దేవునికి చెప్పుకోవడానికి ప్రయత్నం చేసే ఆధ్యాత్మిక జీవితము మనం చేస్తూ ఉంటాం. అవును, అది మంచిది. లోకానికి భిన్నంగా మనం బ్రతకాలి, దేవునికి దగ్గరగా మనము బ్రతకాలి. దేవుని చిత్తమును ఎరిగి మనము మన జీవితాలను క్రమపరుచుకోవాలని దేవుడు అంటున్నాడు. ఈ రాత్రి కాలం మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానము చేయడానికి ప్రయత్నం చేద్దాం. జీవాహారమును నేనే, అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారమును నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పిగొనడు. యోహాను సువార్తలన్నిటిలో భిన్నమైనటువంటి సువార్తలన్నిటికీ ఒక పోలిక ఉంటే యోహాను సువార్త మాత్రం ఒక రకంగా ఉంటుంది. యోహాను సువార్తలో ఉన్నటువంటి మాటలు మరెక్కడ కనబడినటువంటి కొన్ని మాటలు ఉంటాయి. అందులో యేసుక్రీస్తు ప్రభువు తనను తాను ప్రజలకు, తనను ఎరిగినటువంటి వారికి, ఎరగనటువంటి వారికి, తనను గురించి తప్పుగా అర్థం చేసుకున్నటువంటి వారికి ఆయన తాను ఏమై ఉన్నాడో చెప్పడానికి వారి ఆలోచనను ఎరిగిన దేవుడు వారిని తన ఆలోచనలను ఆలకించి వారు సరిగా అర్థం చేసుకునేటటువంటి ఒక ప్రయత్నాన్ని ప్రభువు చేస్తాడు. ఇక్కడ జీవాహారమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు
నా యందు విశ్వాసం ఉంచువాడు. విశ్వాసమును పరీక్షించుకోవడానికి, విశ్వాసాన్ని బలపరచుకోవడానికి, విశ్వాస ఫలాన్ని మనము పొందుకోవడానికి శ్రమల కాలములో మనం ప్రయత్నిస్తూ ఉంటుండగా ఆయన యొద్దకు వచ్చేటటువంటి వారు ఆకలిగొనరు అని, దప్పిగొనరు అని ఆయన చెప్పిన మాటలను మనం ఎట్లు అర్థం చేసుకుంటాం? మనం ఏమైనాము, మన ఆలోచనలను మనము గుర్తు చేసుకుంటే దేవుని యొక్క చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. దేవుని చిత్తానికి మనల్ని మనము అప్పగించుకుంటే, ఇక్కడ జరిగినటువంటి సన్నివేశము ఏమనగా, యేసుక్రీస్తు ప్రభు కొన్ని కార్యాలను జరిగించిన పిదప ఆయన ఈ మాటలు అనగలిగినాడు. ఆయన 5,000 మందికి ఆహారమును పెట్టి అందరినీ ఆహారముతో తృప్తి పరిచినాడు. వారందరూ కూడా ఆయన చేసిన ఆ అద్భుతమైనటువంటి కార్యాన్ని చూసి ఆనందించినారు. తినగలిగినంత వారు తిని తృప్తి పొందినారు. ఆయన ఏమైనాడో చెప్పడానికి తన శక్తి, తన దైవత్వము వారు గ్రహించాలని ఆయన కోరుకున్నాడు. ఆ పిదప మరి ఒక దినమున ఆయన నీళ్ళ మీద నడవడము వారందరికీ కనబడినటువంటి దృశ్యాలు. ప్రియులారా, ఈ దినం మనము చదువుకున్న ఈ వాక్య భాగం అంతటిని మనం చూసినప్పుడు ప్రజలు ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి తండోపతండాలుగా ఆయనను వెంబడించినట్టుగా ఆయన చూడడానికి ఆయన యుద్ధకు వచ్చినటువంటి వారందరినీ ఉద్దేశించి ప్రభువు చెప్తాడు ఏంటంటే, వారి మనస్తత్వాన్ని, మనస్సులను ఎరిగి వీరందరూ కూడా నన్ను వెంబడిస్తున్నారని కాదు, కానీ వీరు రొట్టెలు తిన్నందుకు వారు ఇక్కడికి వచ్చినారు, నన్ను వెంబడిస్తున్నారు, కానీ వారి మనస్సు నాకు దూరంగా ఉన్నది అని ప్రభువు చెప్తున్నాడు. ప్రియమైన వారులారా, ఈ మనుషుల యొక్క మనసును ఎరిగిన దేవుడు వారు రొట్టెలు తిన్నందుకు. ప్రతి మనిషి, యేసు ప్రభు నేనే జీవాహారములు చెప్తున్నటువంటి తరుణంలో మనిషి ఆహారం కొరకు బ్రతుకుతాడు, ఆహారం కొరకు కష్టపడతాడు, ఆహారంను సంపాదించుకోవడానికి ఆయన చేయవలసిన కృషి అంతా కూడా చేస్తాడు. కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టుగా తాను బ్రతకాలే, తన కుటుంబాన్ని బ్రతికించాలని మానవుడు చాలా ప్రయత్నాలు చేసి ఆహారాన్ని సంపాదిస్తాడు. సభలకు వచ్చినటువంటి వారందరికీ మీరే వారికి ఆహారం పెట్టాలి అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గర వారు ఉంచినటువంటి మనవిని, వారికి ఆహారం పెట్టడానికి మరి మన దగ్గర ఏమున్నది అని వారు చెప్పినప్పుడు దేవుడు తన మహిమ కార్యాన్ని, తన శక్తి కార్యాన్ని, తాను దేవుని కుమారుడుగా నిరూపించుకునేటటువంటి కార్యాన్ని అక్కడ ఆ బాలునితో ఉన్నటువంటి ఆహారాన్ని తీసి అందరికీ ఆయన వడ్డించినటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఈ రాత్రి కాలం వారు మేము నిన్ను విశ్వసించుటకు మాకు ఏ సూచన చూపించదవు, ఏ సూచక క్రియ చేస్తావు? సూచక క్రియలు చూస్తున్నారు, అద్భుతాలను చూస్తున్నారు, దాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. ఎవరు చేస్తారు? 5,000 మందికి అప్పటికప్పుడే ఆహారాన్ని ఇవ్వడం అనేది మనుషులకు సాధ్యమయ్యే పని కాదు. దేవుడు, దేవుని కుమారుడైన క్రీస్తు, ఆయన దేవుడైనందుకు ఆ దినమున వారి యొక్క అవస్థత ఆ విధంగా ఉన్నందుకు ఆయన తీర్చగలిగినాడు. కనుక ప్రియమైన వారలారా, వారు విశ్వసించుటకు అని ఈ మాట 35వ వచనములో ఉన్నది. నాయందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూను దప్పికొనడు, నాయందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు ఆకలి కొనడు. అంటే ఇక్కడ వారు మేము నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయదు అని ప్రభువును అడుగుతున్నారు. ఎప్పుడు? వారు ఆహారాన్ని తిన్న తరువాత మరి ఒక దినమున ప్రభు దగ్గర వారు అడుగుతున్నటువంటి
చాలా చింతించవలసినటువంటి విషయం. వారు చూసినటువంటి వాటిని గ్రహించలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. వారు ఏమంటారు అంటే, భుజించుటకు పరలోకము నుండి ఆయన వారికి ఆహారమును అనుగ్రహించను అనే మాట పితరులు మోషే ద్వారా అరణ్యములో ఎడారిలో వారు మన్నాను తిన్నటువంటి సందర్భాన్ని చెప్తారు. మమ్మలను రక్షించేటటువంటి మెస్సియా వచ్చినప్పుడు ఇలాంటి సూచక క్రియలు చేస్తాడు, నేను ఆయన ఒకటే అనే సందర్భాలను వారు విని, అయితే నీవు ఆయనవైతే, ఆయన కుమారునివైతే, మీరిద్దరు ఒక్కటైతే, మీరు ఆకాశము నుంచి ఆయన మన్నాను కురిపించినాడు, నీవు మా కొరకు ఏ సూచక క్రియ చేస్తావు, అప్పుడు మేము నిన్ను నమ్ముతాం. ప్రియమైన వారులారా, సనుగులు, నమ్మలేనటువంటి అపనమ్మకాలు, ఇవి అనాదిగా దేవునికి బాధను కలిగించేటటువంటి విషయాలు. ఆది కాలంలో ఇశ్రాయేలు మోషే మీద సనుగుకొనినారు. ఈనాడు వీరు సూచక క్రియలను, దేవుని యొక్క మహత్కార్యాలను చూసి వారు విశ్వసించలేకపోతున్నారు. మానవుల యొక్క బలహీనతలు, అప్పుడే మంచిదైతే పొగుడుతారు, అప్పుడే ఏమైనా కొంచెము మరి పరిస్థితులు తారుమారైతే దానిని బట్టి వ్యతిరేకిస్తారు, లేకుంటే మనను వ్యతిరేకిస్తారు. మన విషయంలో వారు తొందరపడతారు, సరిగా ఆలోచన చేయరు. ఈ దినమున మరి ఏ సూచక క్రియ నీవు చేస్తావు? మాకైతే మా పితరులు చెప్పిన మాటలు మేము విన్నాము. ఆకాశం నుంచి ఒక సూచక క్రియ, మన్నాను కురిపించే పరిస్థితులు వస్తాయి, ఆయనే మీ రక్షకుడు, ఆయనే మీ మెస్సియా అని వారు చెప్పినారు, మేము విన్నాము అని వ్రాయబడి ఉన్నదని. మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరి అని ఆయనతో చెప్పిరి. కనుక పరలోకము నుండి వచ్చే ఆహారము మోషే కురిపించినాడు, మోషే ఇచ్చినాడు అన్నట్టుగా వారు మాట్లాడితే, ప్రభు ఇక్కడ వారిని కరెక్ట్ చేస్తూ, ఆయన కాదు కానీ నా పరలోకపు తండ్రి, నా దేవుడే వారికి ఆనాడు ఆహారమును కురిపించినాడు, మీరు ఆశించినట్టుగా ఈనాడు మీ అందరికీ పరలోకము నుంచి మన్నాను దేవుడు పంపించినాడు. ఆ మన్నా, ఆ ఆహారము నేనే ఆహారమును, నేనే జీవాహారమును. పితరులు మన్నాను తిన్నారు, పితరులు ఆనాడు తృప్తిపరచబడ్డారు, పితరులు ఒక దినమున చనిపోయినారు. పితరులు తిన్నట్టుగా ఆహారాన్ని ఈనాడు నేను అనుగ్రహించేటటువంటి జీవాహారమైనటువంటి నన్ను భుజించేటటువంటి వాడు మరెన్నడికి చనిపోడు, ఎప్పటికీ తప్పికొనడు అని ప్రభు ఇక్కడ వారికి చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, వీరు అడుగుతున్నారు, నేనిచ్చు నీళ్లు త్రాగేటటువంటి వాడు మరెన్నడికి దప్పికొనడు అని ఒక స్త్రీతోని ప్రభు నాకు దాహానికి ఇస్తావా అని అంటే, ఆమె అన్నది, సమరయులను నీవు నీళ్ళు అడుగుతావా, నీవు బోధకుల్లా కనబడుతున్నావు. అవును ప్రియమైన వారులారా, ఆమెకు తన యొక్క దైవత్వాన్ని, తన వ్యక్తిత్వాన్ని, తాను ఏమై ఉన్నాడో చెప్పినప్పుడు ఆమె ఆశపడ్డది, నీళ్లు చేదుకోవడానికి ఇంత దూరం రాకుండా ఆ నీళ్లు నాకు అనుగ్రహించుమని చెప్పింది. ఇక్కడ ఈ యూదులందరూ కలిసి యేసుక్రీస్తు ప్రభు దగ్గర వారు ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించు, దేవుడు పరలోకం నుంచి మన్నాను కురిపిస్తాడు ఆ ఆహారాన్ని అని చెప్పినప్పుడు అది మాకు కావాలి, మాకు అనుగ్రహించమని చెప్తూ అడుగుతా ఉంటుంటే, అందుకు ప్రభు అంటున్నాడు, ఒక సూచక క్రియ మాకు చూపించండి. మన్నాను వారు తిన్నారు, మీరు మెస్సియా అయితే ఈ మన్నాను మాకు ఇస్తావు, ఒక సూచక క్రియను చేసి మాకు చూపించు, మేము నమ్ముతాము అని వారు అంటున్నారు. అయితే ప్రభు తనను తాను ఎరుకపరుచుకుంటూ, తనను తాను వారికి వివరిస్తూ, నేనే జీవాహారమును, నేనే
ఆ ఆహారాన్ని. పరలోకము నుంచి పంపబడినటువంటి వాడను నేనే. మన్నాను దేవుడు పంపించినాడు, వారు తిని తృప్తిపరచబడ్డారు. ఈనాడు యేసుక్రీస్తు అనే రక్షకుణ్ణి, యేసుక్రీస్తు అనే మెస్సియాను మీ యొద్దకు పంపించినాడు. ఆయన ఇచ్చేటటువంటి ఆహారము ఆయన ఆహారమై ఉన్నాడు. ఈ ఆహారమును తినేటటువంటి వాడు ఆకలి కొనడు, దప్పి కొనడు అనే మాటలు ఆయన చెప్తూ, నాయందు విశ్వాసం ఉంచేటటువంటి వాడు దప్పి కొనడు, నాయందు ఆ విశ్వాసం ఉంచినటువంటి వాడు ఆకలి కొనడు. ఈ సువార్త యందు యేసుక్రీస్తు ప్రభు తనను తాను ఈ మాటలను చెప్తాడు. నేను జీవాహారంలో ఉన్నాను. నేను అనేటటువంటి మాటలు ఒక 7 సార్లు ప్రభు చెప్తాడు. ఈ కాలమంతా కూడా నేను అనేటటువంటి మాట మీద ఈ యోహాను సువార్తలో యేసు ప్రభు నేను జీవాహారమును అని చెప్పినట్టుగా, నేను లోకమునకు వెలుగును, నేనే ద్వారమును, నేనే అనే మాటలు చెప్తాడు. ఈ దినంన ఈ మొదటి మాటను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, సువార్తల్లో ప్రస్తావించబడినటువంటి జీవాహారమును నేనే అనేది మొట్టమొదటి. మీరు నన్ను చూచియుండి విశ్వసింపక ఉన్నారని ప్రభు చెప్పారు. ఎట్లా? నేనే ఆహారమును, నేనే జీవాహారమును, నేనే మన్నాను, నన్ను తినువాడు ఎన్నటికి ఆకలి కొనడు, నన్ను సేవించినటువంటి వాడు ఎప్పుడునూ దప్పికొనడు అని ప్రభు చెప్తున్న మాటల్లో, ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆ ఆహారాన్ని తినడము అనగా యేసునందు విశ్వాసం ఉంచడము అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ప్రియులారా, అరణ్యములో వారి అవసరత ఆకలి తీర్చబడడం, ఆనాడు పరలోకం నుంచి దేవుడు వారి సనుగులను విన్నాడు. మోషేను వారు తొందర పెట్టినటువంటి విషయాలన్నింటినీ దేవుడు చూసినాడు. ఆయన వారి కొరకు ఆహారాన్ని ఉదయకాలమున సాయంకాలమున వారు కూర్చుకునేటంత వారికి అవసరమైనంత ఆహారాన్ని ఆయన ఆ దేవుడు అనుగ్రహించినాడు. ఈ దినమున ఆహారము అనే యేసుక్రీస్తు ప్రభును మనము ఈ దినమున మనం విశ్వసించినట్లయితే మనకు ప్రభు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడని, యేసు యొక్క శరీరం మన పాపముల నిమిత్తం సిలువపై ఆయన చేసిన త్యాగాన్ని సూచిస్తుంది అని. హెబ్రీ భాషలో శరీరము రక్తము మొత్తం ఒకటే. శరీరము రక్తము ఒక వ్యక్తిని సూచిస్తున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగినటువంటి వాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినమున నేను వాణ్ణి తీర్పు దినమందు వాణ్ణి లేపుతాను అని ప్రభువు అంటున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రి కాలమున ఈ మాటలను మనం విన్నప్పుడు ప్రభువు మన కొరకు ఈ లోకానికి ఆహారముగా నిత్య జీవాన్ని ఇవ్వడానికి తిన్నటువంటి మన్నాను బట్టి మరణించినటువంటి స్థితి కాక, యేసుక్రీస్తు యొక్క మాటను విని విశ్వసించి ఆయనను వెంబడించినటువంటి ప్రతివాడు కూడా నిత్య జీవ ప్రాప్తిని పొందడానికి ప్రభువును మనం ఈ దినమున రక్షకునిగా దేవునిగా ఆయనను అంగీకరించి ఆయన మార్గములలో నడవడానికి, ఆయనకు మనలను మనం సమర్పించుకోవడానికి ఒక చక్కటి ఉపదేశాన్ని ప్రభు మనకు చేస్తూ ఉంటున్నాడు. ఈ దినం మనం చదువుకున్నటువంటి పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో మనుషుల యొక్క ఆలోచన ప్రవర్తనలు అన్ని కూడా ఇక్కడ మనం చూస్తాం. యోహాను సువార్త 4:22లో ఉన్నట్టుగా, దప్పికొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి, నా మాటలు వినండి. ప్రియమైన వారలారా, ఈ రాత్రి కాలమున మనము యేసుక్రీస్తు ప్రభు తనను తాను ఎరుకపరుచుకుంటుండగా, యేసుక్రీస్తు ప్రభు తాను తన సువార్తగా ప్రకటిస్తూ ఉంటుండగా, యేసుక్రీస్తు ప్రభు ఈ శ్రమల కాలములో ఆయనను మనము ధ్యానిస్తూ ఉంటుండగా, నేనే ఆహారమును, నేనే దప్పికను తీర్చేటటువంటి దాహాన్ని అని
ప్రభు మనకు తెలియజేస్తూ ఉంటుండగా యేసుక్రీస్తును మనము ఆయన మాటలను విని అంగీకరించడానికి, యేసుక్రీస్తు ప్రభువును మనం విశ్వసిస్తున్నటువంటి మనం ఆయన చిత్తమును తెలుసుకున్నటువంటి వారమై మన చిత్తాన్ని విడిచిపెట్టుకొని ప్రభు యొక్క చిత్తాన్ని మనం జరిగించడానికి మరి ప్రత్యేకంగా మనను మనము ఆలోచన చేసుకోవాలని జ్ఞాపకము చేస్తున్నాను. రండి, రూకలు లేకపోయినను కొని భోజనము చేయండి. ఉచితముగా సువార్తను విని ఉచితముగా దేవుని మాటలను పొందుకొని మీరు శారీరకంగా బలపడడం కన్నా ఆత్మీయంగా మీరు బలపడడానికి, ఆత్మీయంగా మీరు జీవించడానికి నీళ్ళ యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా మాటలను వినండి, నా మాటలు నిత్య జీవము కొరకైనటువంటి ఊటలు అని ప్రభు ఇక్కడ మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. సారము లేనటువంటి లోకంలో ఉన్నటువంటి అనేక విధములైనటువంటి ఆశలు, ఆలోచనలు, ఆహారాలు, వీటన్నిటికీ మనము అలవాటు పడి దేవుని చిత్తానికి, దేవునికి ఆధ్యాత్మిక స్థితికి మనం దూరంగా ఉన్నటువంటి మనందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభు తన శిలువ సన్నిధికి పిలుస్తూ ఉంటున్నాడు. నేను దప్పిక తీర్చేటటువంటి దాహాన్ని, నా మాటలు మీరు విని ఆలకిస్తే మీరందరూ కూడా ఉచితముగా, మీరందరూ కూడా మీ చిత్తవృత్తిని తెలుసుకున్నటువంటి వారై మీ మనసును మార్చుకొని మీరు దేవుని యొక్క వాక్యం యొక్క ఆశీర్వాదాలను మీరు పొందుకుంటారు అని ప్రభు అంటున్నాడు. ఈ రాత్రి కాలం మరి మనము దేన్ని ఆశిస్తున్నాము, దేన్ని పొందాలని చూస్తున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవకుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిల్చును. దేవుని మాటలను విని దేవుని చిత్తమును జరిగించడానికి ఆయనకు మనలను మనం అప్పగించుకుంటే మనము నిరంతరము జీవించడానికి, జీవజలములను మనము త్రాగడానికి, జీవాహారాన్ని భుజించడానికి మనము ప్రయత్నించినప్పుడు మనము జీవాహారమైనటువంటి ప్రభువులో నమ్మకం ఉంచడం ద్వారా మనము ఆ నిత్య జీవమును సంపాదించుకుంటామని నేను మీ అందరికీ జ్ఞాపకము చేస్తున్నాను. ఈ దినం మనం చదువుకున్నటువంటి కీర్తన గ్రంథ భాగంలో 139వ కీర్తన 139వ కీర్తనలో మొదటి వాక్యము, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. మనము తినే ఆహారము, మనము జీవించే జీవితము, మన కట్టుబాట్లు, మన ఆలోచనలు, మనము ఏ చిత్తమును కలిగి ఉన్నాము, ఏమై ఉన్నాము ప్రభు ఎరుగుతున్నాడని గుర్తు చేస్తున్నాను. నాడు మోషేను శోధించినటువంటి, విసిగించినటువంటి ఇశ్రాయేలీలు ఈనాడు యేసుక్రీస్తు ప్రభు కాలములో శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభు చేసినటువంటి పనులన్నింటినీ వారు ఒప్పుకొనక, విశ్వాసం ఉంచక, ఆయన దేవుడు, దేవుని కుమారుడు అని విశ్వసించక వారు ప్రభువును ఎదిరించి అడుగుతున్నారు, మాకు విశ్వాసము కలిగేటట్టుగా నీవు ఏ సూచక క్రియ, ఏ అద్భుతాన్ని మా కొరకు చేస్తావు. మనం కూడా అలాంటి ప్రశ్నలు ఒకవేళ దేవుని వైపు చూస్తూ వేస్తే దేవుడు మన విషయంలో చింతిస్తాడేమో అని మనం ఆలోచన చేసుకుందాం. ఆనాడు దేవుడు మన్నాను కురిపించినాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలంలో ఆయన అనేకులకు అద్భుత కార్యాలు జరిగించి, సూచక్రియలను జరిగించి, ఆయన స్వస్థతలను జరిగించి
దేవుని యొక్క దైవత్వాన్ని ఆయన మరి చూపించినప్పుడు వారు నమ్మలేనటువంటి మందమతులు, నమ్మలేనటువంటి అవిశ్వాసులు, నమ్మలేనటువంటి వారు, జ్ఞానము లేనటువంటి వారందరినీ మనం ఈ దినంలో దృష్టిలో ఉంచుకొని వారిలాగా కాక మనము విశ్వాస సంబంధులముగా, దేవుని పిల్లలముగా విశ్వసించేటటువంటి వాడు నిత్య జీవమును పొందుతాడని వాక్యంలో చెప్పబడుతున్నది. కనుక దేవుని మాటలు సత్యమని, దేవుడు పంపినటువంటి యేసుక్రీస్తునందు ఆయన దేవుని కుమారుడని మనం ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువునకు మనలను మనము అప్పగించుకొని ఆయన ద్వారా మనం బ్రతకగలము అని, ఆయన నా కొరకు ఆహారముగా మారినాడని, ఆయన నా కొరకు తన రక్తాన్ని చిందించినాడు అని మనం ఎప్పుడైతే తలంచి విశ్వసిస్తామో అవి మన ప్రాణాలను, మన ఆత్మలను ఎదుగో బ్రతికిస్తాయని ఆ జ్ఞాపకము చేయబడుతున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో చూడండి, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని కదా, మీ దేహములను గురించి అక్కడ ఏమి ఏమి అనే ఒక చింతను కలిగి ఉన్నటువంటి వారికి వారి యొక్క శరీర సంబంధమైనటువంటి ఆకలికి సంబంధించిన ఈ విషయాలన్నింటినీ చూసి ప్రభు ఏమంటాడు, ఆ 20 మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 32వ వచనం చూడండి. 31లో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వాటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియరు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆహారము కానటువంటి దాని కొరకు, దప్పిక తీర్చేటటువంటి దాని కొరకు మనకున్నటువంటి కష్టాన్ని, మనకున్నటువంటి ద్రవ్యాన్ని, మనకున్నటువంటి మంచిదాన్ని వ్యయపరుచుకొని మన ప్రాణములను ఆయాసపరుచుకొని మన ప్రాణాలను ఎదుగో మరి పాడు చేసుకోవడం కన్నా దేవుని మాటలను వినడానికి, దేవునికి మనల్ని మనం ఆయన చిత్తానికి అప్పగించుకోవడానికి ఈ దినమున దేవుడు మనల్ని కోరుతున్నాడు. మనము ఏదైతే అవసరమని కోరుకుంటామో మన అవసరతల యందు దేవుడు కృప చూపిస్తున్నాడు. 5,000 మంది అక్కడ ఉన్నారు, వారికి ఆహారం కావాలి. దేవుడు వారందరినీ కూడా ఆహారంతో తృప్తిపరిచినాడు. ఈనాడు నీ ఇంట్లో ఉన్నటువంటి చింత, మీ ఇంటిలో ఉన్నటువంటి నీకున్నటువంటి బలహీనత, మీ అవస్థత ఏమై ఉన్నా దేవుడు తీర్చడానికి శక్తిమంతుడు. ఆయన చిత్తానికి మన చిత్తాన్ని, మన అవసరతలన్నింటినీ అప్పగించుకుంటే, అయితే ముందుగా దేవుడు కోరుకున్నటువంటి నీతిని, దేవుని యొక్క రాజ్యాన్ని మనము వెతకడానికి దినమున ప్రయత్నము చేయాలి. దేవుని రాజ్యం అంటే నీవు నేను మనమందరము సంఘం. దేవుని రాజ్యం అంటే బయట ఉన్న ఇదిగో సమాజంలో అక్కర్లు కలిగి ఉన్న వారందరి విషయంలో ఆలోచన చేయడం, నీతి మంచి విషయంలో, సత్యం చెప్పుటలో, వెలుగు సంబంధంగా మనం జీవించడంలో మనము ఆసక్తిని కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. రూకలు లేకపోయినా సువార్తను నమ్మడానికి, దేవుని ఆలయానికి రావడానికి ఏ విధమైనటువంటి వ్యయము అవసరం లేదు. కానీ ఉచితముగా దేవుని సన్నిధిని అనుభవించడానికి నాడు దేవుడు మనలను, లోకాన్ని, అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటుండగా దేవుని యొక్క ఆధ్యాత్మికమైన విషయాలను మనం తెలుసుకున్నటువంటి వారమై ప్రార్థన చేయడము, వాక్యం చదవడము, వాక్యాన్ని వినడము, వాక్య ప్రకారం జీవించడానికి తీర్మానించుకోవడం ఈ దినమున దేవుడు ఆశించినటువంటిది. ఆయన రండి, నా దగ్గర నేర్చుకోనండి, నా దగ్గర పొందుకోనండి అని మనందరినీ పిలుస్తున్నాడు. ఈ దినమున వారు ఆశించినటువంటి దాన్ని వారికి చూపించడానికి ప్రభు ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ ప్రభు చెప్తున్నాడు, ఆకాశం నుంచి వచ్చినటువంటి ఆహారము, తండ్రి యొద్ద నుంచి పంపబడినటువంటి ఆహారము నేనే, అది జీవాహారం. మన్నా తిన్నటువంటి వారు మరణించినారు, ఇదిగో నా యందు విశ్వాసం ఉంచినటువంటి వారు ఎన్నటికి చనిపోనటువంటి ఈ ఆహారము నన్ను నమ్ముట ద్వారా, నన్ను విశ్వసించుట ద్వారా
శారీరకంగా కాదు కానీ ఆధ్యాత్మికంగా, ఆత్మీయంగా మనము నిత్య జీవాత్మైనటువంటి వారంగా బ్రతకడానికి ప్రభు మన దగ్గరికి వచ్చినాడు. మనందరినీ కూడా ఆయన మరి కోరుకుంటున్నాడు. మనం ఆయనను నమ్మాలని. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మినటువంటి మనందరికి కూడా ఆహారంగా మారినటువంటి ప్రభు దాహమును ఇచ్చి మన దప్పికను తీర్చడానికి ఆయన జీవజల ఊట అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు తన అనుగ్రహం చేత నీ ప్రతి అవసరం తీర్చి నిన్ను ఆధ్యాత్మికంగా బలపరచడానికి ఆయన చిత్తమును కలిగి ఉన్నాడని నేను గుర్తు చేస్తూ ఈ రాత్రి కాలమున జీవాహారమును నేనే అన్న ప్రభు యొక్క మాటను మనం ఆలకించి ఆహారాన్ని తినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆహారమును తినడం అనగా వాక్యమును పఠించడమే, ఆ వాక్యం యొక్క మధురాన్ని మనం గ్రహించడమే, వాక్యానుసారంగా మన జీవితాలను మార్చుకోవడమే. ఆ విధంగా చేసి ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చడానికి మనము దేవునికి అప్పగించుకుంటే దేవుడు మనం ఆశించినటువంటి ఆశను తీరుస్తాడు. ఆయన రాజ్యాన్ని మనం వెతికినటువంటి వారంగా ఉంటే మన ప్రతి జీవిత అక్కర్లను తీరుస్తాడని నేను మీకు గుర్తు చేస్తున్నాను. లోకంలో మనము తినే ఆహారమును బట్టి కాదు కానీ యేసుక్రీస్తు ఇచ్చేటటువంటి ప్రతి ఆశీర్వాదం మన నిత్య జీవానికి నడిపిస్తుందని, ఆ నిత్య జీవార్థమైనటువంటి ఆశలను, ఆలోచనలను కలిగి మనం బ్రతకడానికి దేవునికి మనం అప్పగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రమల కాలం, ఉపవాస కాలం, ప్రార్థన కాలం, వాక్యం ధ్యానించే కాలం, ఇవన్నీ కూడా మనం జీవాహారం తినడానికి హేతువులుగా ఉన్నాయని, మనం ఆకలిగా ఉన్నటువంటి, దప్పిగా ఉన్నటువంటి మన యొక్క దాహమును తీర్చడానికి ఇవి సాధనాలుగా ఉన్నాయని మనం గుర్తు చేసుకొని దేవుని సన్నిధిని ఆశించి ఎల్లప్పుడూ ఆయనను వెంబడించడానికి మరి మనం ప్రయత్నం చేద్దాం. అటు చేయడానికి త్రియేక దేవుడు మనందరిని దీవించుగాక. ప్రభువా, ప్రేమగల తండ్రి, పాదములకు వందనములు. జీవాహారమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పటికీ ఆకలి కొనడు, నా యొద్దకు వచ్చేటటువంటి వాడు ఎప్పుడునూ దప్పికొనడు. అవును దేవా, మేమందరం కూడా నీ తండ్రి చేత నీకు అప్పగింపబడినటువంటి వారమని, అనుగ్రహింపబడిన వారమని నీవు చెప్పుకున్నట్టుగా మేము తండ్రి వలన మీకు దొరికినటువంటి వారం, మీరు సంపాదించుకున్నటువంటి మేమందరం కూడా ఎక్కడా తప్పిపోకుండా మా జీవితాలను క్రమపరచుకోవడానికి, మీరు ఇచ్చేటటువంటి ఆహారమును, మీరు ఇచ్చేటటువంటి నీళ్లను త్రాగి మేము ఎల్లప్పుడూ కూడా జీవించడానికి నీ కృపా సహాయం మాకు సమృద్ధిగా దయచేయమని యేసు ప్రభు పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జరిగించుకున్న మనము యావత్ ప్రపంచం కూడా ఈ రోజు ఈ అంశం గురించి ప్రార్థిస్తూ ఉంటున్నారు. కాబట్టి దీపవాసుల కొరకు మనము ప్రార్థించబద్దులమై ఉంటున్నాము. కాబట్టి ఇటు సమయంలో కొందరు వచ్చి విజ్ఞాపన ప్రార్థనలో మనం నడిపిస్తారు. కాబట్టి సంఘమంతయు ఏకీభవిస్తూ, ఏక మనసుతో, ఏకాత్మతో మరి ఈ విజ్ఞాపన ప్రార్థనలో మీరు పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ప్రార్థించి వారు దయచేసి ముందుకు వచ్చి ప్రార్థనల ద్వారా మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించవలసిందిగా కోరుచుంటున్నాను. శ్రీమతి ఇందిరా జేకబ్ గారు, శ్రీమతి శోభా చందర్ గారు, శ్రీమతి వెరోనికా ఫ్రాన్సిస్ గారు, శ్రీమతి విమలా ఇమాన్యుయల్ గారు, శ్రీమతి వసంత అల్లూమ్ గారు, శ్రీమతి ప్రేమలత దీన్ దయాల్ గారు ముందుకు వచ్చి మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. విజ్ఞాపన ప్రార్థన చేసుకుందామండి. మహాగరుడమైన దేవ, ఈ సృష్టిని మా నిమిత్తము అందంగా సృజించిన నీ నామమును కొనియాడుతున్నాము. దేవా, మీకు కృతజ్ఞతలు చెల్లించున్నాము. మీరు భూమిపై ఉన్న జీవులను, సముద్రంలోని ప్రాణులను మరియు ఆకాశంలో వివరించే జీవరాశులను సృష్టించారు. మరియు మీరు మానవులను మీ స్వరూపంలో ఎంతో అద్భుతంగా తయారు చేశారు. సృష్టి అంతా మీ మహిమాన్వితమైన మహిమను వెల్లడిస్తుంది.
ఈ సమయంలో అందమైన కుక్కుదీవులను గురించి ప్రార్థించున్నాము. కుక్కుదీవుల యందు సారవంతమైన భూములు, పర్వతాలు మరియు మహాసముద్రాలను సృష్టించిన ప్రభువా నీకు వందనాలు. అదే విధంగా మీరు ప్రపంచంలోని ప్రతి భాగాన్ని, అందాన్ని సృష్టించారు. గొప్ప దేవుడా, మరి ప్రపంచంలోని వారందరూ కుక్కుదీవుల గురించి ప్రార్థించుండగా వారందరి ప్రార్థనను అంగీకరించండి. అక్కడున్న ప్రజలందరినీ ఆశీర్వదించి వారికి ఏవేవి అవసరం ఉన్నాయో వారి అవసరాలను తీర్చండి ప్రభువా. ఇక్కడికి వచ్చిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఈ చిన్న ప్రార్థన అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు పేరిట అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించుకుందాం. విశ్వాసమునకు కర్తవైన దేవా, మమ్మల్ని ప్రతి క్షణము జాగ్రత్తగా నీ రెక్కల కింద కాపాడుచున్నందుకు ధన్యవాదములు చెల్లిస్తున్నాము. దేవా, మా భయాందోళన పరిస్థితులలో మరియు నిరాశ నిస్పృహలలో మీరు మాకు తోడుగా ఉండి బలపరిచిన రీతిని బట్టి కృతజ్ఞత. మా ఆర్థిక అనిశ్చితులను తొలగించుకొనుటకు మీరు మాకు సహాయం చేశారు. తుఫానులు మరియు సునామీలు, అడవి మంటలు మరియు భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాల సంభవించినప్పుడు మీరు మమ్మల్ని కాపాడిన దేవా నీకు వందనములు. ఎంతో మందిని శారీరకంగా మరియు మానసికంగా ప్రభావితం చేసిన COVID-19 మహమ్మారి నుండి మమ్మల్ని ఆదుకున్నారు. మీ నామములకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవా, మా ఈ శక్తివంతమైన ప్రార్థనా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న అందరూ మహిళలకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మరియు గత సంవత్సరము ప్రార్థనా దినోత్సవం నుండి నేటి ప్రపంచ ప్రార్థనా దినోత్సవం వరకు మమ్మల్ని నీ కాపుదలలో కాపాడినందుకు మేము నిన్ను స్తుతిస్తున్నాము. ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా, మీకు మా ఎడల కనపరుస్తున్న నీ విశ్వాస్యతను బట్టి మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలమై ఉండుటకు మాకు సహాయం చేయమని నిన్ను ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రార్థించుకుందాము. కరుణామయుడమైన దేవా, మా మాట ద్వారా, క్రియ ద్వారా మరియు ఆలోచన ద్వారా మీకు వ్యతిరేకంగా ప్రవర్తించిన మమ్మను క్షమించమని కోరుతూ వినయపూర్వకంగా హృదయాలతో మేము మీ ముందుకు వస్తున్నాము. దేవా, మా చుట్టూ ఉన్న వారు మా వలె నీ రూపంలో వారిని ఎంతో అద్భుతముగా సృష్టించిన వారిని మేము మార్చి వారితో మేము క్రూరమైన మాటలు మాట్లాడాము. వాటిని మీరు అద్భుతంగా సృష్టించినట్లుగా పరిణమించడం విస్మయించాము. మేము సముద్రములను కలుషితం చేశాము మరియు పర్యావరణ నాశనం చేశాము. మీ అందమైన సృష్టిని జాగ్రత్తగా చూసుకోవాలని నిర్లక్ష్యం చేశాము. మా గర్వము మరియు ధైర్యము లేకపోవడము మాకు మరియు ఇతరులకు హాని కలిగించారు. ఇవన్నీ మీ ఆశీర్వాదాలు మరియు ప్రేమను కోల్పోయేలా చేశాయి. తండ్రి, మమ్మల్ని అందరినీ ప్రార్థనలో ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ సమయం మాకు ఇచ్చినందుకు కూడా మీకు వందనాలు చెల్లించుకోవచ్చు. రాజులకు రాజుగా ప్రభురాలైన మా యేసుక్రీస్తు పుణ్యనామమున తండ్రిని వినయంగా బ్రతుకులాడ వేడుకొంచున్నాము స్వామి, ఆమేన్. కృపగల దేవా, దయచేసి మా హృదయాలు పరిశోధించి మాలో మీ సారూప్యాన్ని తిరిగి సృష్టించండి. ప్రభువా, మాలో మీ దైవిక అందాన్ని అంగీకరించడానికి మా మనోనేత్రమును తెరవండి మరియు ఈ ఆధ్యాత్మిక అందాన్ని ఇతరులతో పంచుకోవడానికి మమ్మల్ని ప్రేరేపించండి. దేవా, మీరు సృష్టించిన ప్రతి వ్యక్తిని అభినందిస్తూ ప్రతి ఒక్కరిలో దైవిక అందాన్ని గౌరవించడానికి మాకు సహాయం చేయండి. జ్ఞానవంతుడమైన దేవా, మేము మా జీవితాలలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ మీరు ఎల్లప్పుడూ మాతో ఉన్నారని గుర్తించడంలో మాకు సహాయం చేయండి. ప్రేమ గల దేవా,
మమ్మల్ని మీ దక్షిణ హస్తంతో పట్టుకొని నడిపించుము. తద్వారా మేము నీ ప్రేమను ప్రపంచం మొత్తానికి ప్రకాశింపజేసే సాధనములుగా వాడబడినట్లుగా మాకు సహాయం చేయమని అతి వినయముగా బతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జ్ఞానమునకు ఆధారమైన దేవ, ప్రపంచంలోని నాయకుల కోసం మేము ప్రార్థిస్తాము. వారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి హృదయాలు మరియు మనసులను నిజాయితీగా ఉండేటట్లు నడిపించండి. వారు ప్రపంచాన్ని ఐక్యత మరియు శాంతి వైపు నడిపించడానికి వారిని ప్రేరేపించండి. మరియు మీరు వారికి మార్గదర్శిగా ఉండి వారిని నడిపించమని వేడుకుంటున్నాము. మన సమాజాలలో దుర్బలంగా ఉన్న మహిళలు మరియు బాలికల కోసం మేము ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మహిళలు గౌరవంతో జీవించగలిగే పరిస్థితులను సృష్టించమని నేను వేడుకొంచున్నాను. యువతులకు చదువు అభ్యసిస్తుండగా వారికి ఉన్నతమైన భవిష్యత్తు అందించండి. గృహహింసను ఎదుర్కొంటున్న మహిళలందరికీ బలము, ధైర్యము మరియు సహనాన్ని అందించండి. స్వస్థపరిచే దేవ, మా అందరికీ ఆయురారోగ్యాలు దయచేయము. ప్రభువా, క్యాన్సర్, మధుమేహము మరియు గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల బాధపడుతున్న వారిని స్వస్థపరచండి. మాలో కలిగే మానసిక కృంగుదలను విడుదల కలిగచేసి సంపూర్ణమైన మానసిక ఆరోగ్యం దయచేయండి. మాలో ఉండే స్వార్థము మరియు దురాశ నుండి మమ్మల్ని రక్షించి ఆధ్యాత్మికంగా ఎదుగుటకు మాకు సహాయం చేసి మమ్మల్ని నడిపించండి. మరి ఈ లోకంలో మేము జీవిస్తుండగా తండ్రి, మరి మాదిరికరమైన జీవితాన్ని మాకు దయచేయండి. ఇహలోక మాలిన్యం అంటకుండా తండ్రి, మాదిరికరంగా మరి వెలుగు బిడ్డలుగా మరి మేము జీవించటకు మమ్మల్ని నడిపించి సహాయం చేయమని, మరి అలాగే ఇక్కడ జరిగిన ప్రతి విజ్ఞాపన తండ్రి మరి మీ యొక్క సన్నిధి చేరుకున్న విశ్వాసంతో అడిగి బ్రతిమలాడి వేడుకొంచున్నాము స్వామి. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహిమ, ఘనత, ప్రభావములపై ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని అందరినీ సజీవులుగా చేర్చి నీ సన్నిధానంలో నీ ముఖ కాంతి ప్రకాశములో నివసించుటకిచ్చిన మహాభాగ్యమును బట్టి వందనాలు. ప్రార్థన దినమున నాయన, నీ బిడ్డలమైన మేము నాయన నీ సన్నిధానంలో చేరి వచ్చినప్పుడు ఇచ్చినటువంటి కృపకు వేలాది స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. ద్వీపముల జ్ఞాపకం చేసుకుంటకు గాని వారి పేరు మీద తండ్రి ఒక ప్రపంచం అనే సముద్రములో జీవించుచున్న మమ్ములను నాయన ఈ బిడ్డలు జ్ఞాపకం చేసుకుంట ద్వారా చక్కటి వ్యక్తుల ద్వారా తండ్రి మేము నేర్చుకోవాల్సినవి నేర్చుకుంటకు నీ బిడ్డలు మాట్లాడిన విషయాలలో ఉన్నటువంటి సత్యాలను బట్టి వందనాలు దేవా తండ్రి. ఈ మా ప్రపంచ ప్రార్థన దినోత్సవ ఉద్యమ ప్రార్థన ద్వారా మా సంఘములన్నీ ఏకముగా చేయడానికి సహాయం చేశారు నాయన. మీ ప్రేమను ఇతరులకు పంచుటలో మాకు సహాయం చేశారు నాయన. అవసరతలో ఉన్న అందరినీ ప్రేమించడం మరియు వారిని బలపరచుటకు మమ్మల్ని బలోపేతం చేసినందుకై వందనాలు. ఇతరులు మా తండ్రి మరి వలే ఏ విధముగా అయితే నీ స్వరూపములో ఉన్నామని లోకము మమ్మల్ని చూసి నిన్ను మాలో సాక్షులుగా ఉన్నామని జీవించుటకు నీ కృపను మాకు దయచేయండి. మేము ఒకరికి ఒకరము తండ్రి ముఖ్యమైన వారమని తండ్రి వంటిగలలో మీరు ఇచ్చినటువంటి మహదైశ్వర్యాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరియు విలువైన వారిని గుర్తించి పిల్లలను గురించి ఈ సృష్టిలో జీవించుటకు నీ కృపను మాకు దయచేసినందుకై వందనాలు. ఈ మంచి ప్రార్థన దినాన్ని నీవు మాకు అనుగ్రహించినావు. దీనిని అనుభవించుటకు నువ్వు ప్రతి ఆత్మతో మాట్లాడి సిద్ధపరిచిన విధానాన్ని బట్టి వందనాలు దేవా. నిజముగా నీటి కాలువ ఎవరైనా నాటబడిన వారమై ఆకువాడక తమ కాలమందు ఫలించు చెట్టు వలె ఉండునట్లు నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. నీవే మాకు మార్గమును సత్యమును జీవమును అయినా నీ వాక్యములో చెప్పావు. నీ యొక్క జీవం మాలో ఉన్నాయి. నీలో తండ్రి సెయింట్ పాల్స్ చర్చ్ సనత్ నగర్ ఒక పెద్ద తండ్రి మరి ద్రాక్షావళిగా ఉంది నాయన. ఈ వలికి తండ్రి ఉన్నటువంటి దైవజనులను నువ్వు ప్రేరేపించి కోరేషును ఆశీర్వదించినట్టు కుడి చేయి పెట్టి నడిపించుకుంటున్నావు. తని ఇనప గడియలను తొలగించి
మార్గమును సరళము చేస్తానన్నావు నాయన. అందుని బట్టి వందనాలు. ఇటువంటి తండ్రి శ్రమకాలంలో నాయన నేను జ్ఞాపకము చేసుకుంటకు, శ్రమలలో నాయన బాధలో ఉన్నప్పటికీ, కష్టాలు ఉన్నప్పటికీ, నిందలో ఉన్నప్పటికీ వీటన్నిటిని ఎదుర్కొంటకు మేము బలహీనులము కాదని నీవిచ్చిన బలాధ్యతతో ముందుకు సాగుటకు, ప్రతి బిడ్డను చేరి వచ్చిన ఒక్కొక్కరి హృదయంలో ఏముందో మీరు ఎరిగి ఉంటున్నారు. ప్రార్థనలకు జవాబునిచ్చి తండ్రి అని నేను స్తుతిస్తూ గణపరుస్తూ మైపరుస్తూ మా కొరకు తిరిగి రాన్న యేసయ్య పరిశుద్ధ నామమున మా ప్రార్థనలను అంగీకరించి జవాబునిస్తున్నందుకై స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీకు సంబంధించినటువంటి ప్రతి విషయంలోనైనా మేము నీకు సాక్షులుగా ఉన్నామని నీ ద్వారా సాక్ష్యము పొంది హెబ్రీ 11 లిస్టులో మేము ముందులాగా నీ రాజ్యంలో నీతో పాటు కూర్చునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకే స్తుతి స్తోత్రములతో ప్రార్థన సమర్పించుకుంటున్నాను తండ్రి. చక్కటి ప్రార్థనల ద్వారా మనందరినీ ఆత్మీయంగా ముందుకు నడిపించిన సహోదరి మనులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఈ సమయంలో ఇంతవరకు మనము దేవుల విశేషాలను ఇద్దరు నాయకుల ద్వారా మనము విన్నాము. అంతేకాకుండా సిస్టర్ మీ, డాక్టర్ డాన్, సిస్టర్ వైనయ్ వారి యొక్క సాక్ష్యాలను వింటూ మరి ఆశీర్వదించబడ్డాము. వారు పంచుకున్న 3 సాక్ష్యాలు మనకు వారి జీవితాలను అర్థం తెలుసుకుంటకు ఎంతగానో ఉపయోగపడ్డవి. కుక్ దీవులకు చెందిన మహిళలు ఈ ప్రపంచ ప్రార్థనా దినోత్సవాన్ని ఈ విధంగా జరిపించుకుంటకు వారు మన సమయాన్ని మరియు ప్రతిభను ఉదారంగా ఇచ్చారు. మనం ఇప్పుడు కానుకల సమర్పణ సమయానికి వచ్చాము. ప్రపంచ ప్రార్థనా దినోత్సవం అనేది క్రైస్తవ మహిళా నేతృత్వంలోని ఉద్యమం. ఇది ప్రపంచాన్ని ప్రార్థనలో ఏకం చేస్తుంది. కుక్ దీవులకు చెందిన మన ఈ సోదరి మనులతో మనం ప్రార్థిస్తున్నప్పుడు మనము ప్రార్థన పూర్వకమైన పని చేయుటకు మనం సిద్ధపడుతున్నాము. మన ఆర్థిక వనరులను ఇవ్వడం అనేది అక్కడి మహిళలు మరియు బాలికలు గౌరవంగా జీవించగలిగేలా చేయుటకై మనవంతుగా వారికి సహాయం అందించుటకు ఇది ఒక మార్గమై ఉన్నదని గ్రహించి మన కానుకలను దేవుని పరిచర్య నిమిత్తము అర్పించుతాము. కానుకలు సమర్పించటకు ముందు దీపవాసులు ఆశపడుతున్నారు ఏంటంటే ఆలస్యంగా వచ్చిన వారికి కూడా ఒకసారి వారు గ్రీట్ చేయాలని ఇష్టపడుతున్నారు. కాబట్టి వారిని మరొకసారి ముందుకు ఆహ్వానిస్తున్నాను. వారు ముందుకు వచ్చి వారి భాషలో మనల్ని అభినందించి మరి ఆలస్యంగా వచ్చిన వారందరినీ కూడా ఒకసారి వారు కూడా తిలకించి వారి అభినందనలు అందుకొని వెళ్తారని ఆశిస్తూ వారిని ముందుకు ఆహ్వానిస్తున్నాను. దయచేసి అందరూ ముందుకు రావాల్సిందిగా కోరుచుంటున్నాను. వారి ఈ ప్రాంతీయ వేషధారణలో వారు ఉంటున్నారు. వారి పువ్వులను మనకు ఏమని చెప్పారంటే ప్రేమ, స్నేహం, గౌరవాన్ని సూచిస్తుంది అని మనకు తెలియజేస్తున్నారు. మరి అలల శబ్దము మన శ్వాసలో ఇమిడి ఉంది అని కూడా మనకు తెలియజేయబడింది. నది ప్రవాహము రక్తనాళాలలో పోల్చబడింది అని కూడా మనకు తెలియజేయబడింది. కాబట్టి మన మధ్యలోకి వచ్చిన మన పరవాసులు, కుక్ దీపవాసులందరికీ మరొకసారి మన అభినందనలు తెలియజేస్తూ దూర భారమనక వారు మనకు ఏర్పాటు చేసిన ఈ యొక్క ప్రార్థన ప్రపంచ ప్రార్థనా దినం యొక్క అంశాన్ని మన ముందుకు తీసుకురావడానికి వారే స్వయంగా మన ఆరాధనలో పాల్గొనడానికి వచ్చినందుకు వారిని ఎంతగానో అభినందిస్తూ మన యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు ఇప్పుడు మీ అందరినీ చూస్తూ ఉన్నారు. ఆలస్యంగా వచ్చిన వారిని కూడా వారు చూస్తూ ఉన్నారు. చాలా సంతోషిస్తున్నారని తెలియజేస్తూ వారి భాషలో వారు అభినందనలు తెలియజేస్తున్నారు. కియా ఒరానా, కియా ఒరానా. మనం కూడా ఒకసారి వారిని అందామా? కియా ఒరానా, కియా ఒరానా. మీకు కూడా మా అభినందనలు, ధన్యవాదములు. మీరు మా ఆరాధనలో పాల్గొన్నందుకు మీరు వెళ్ళి మీ స్థానంలో ఆశీర్వాదాలు కావాల్సిందిగా కోరుచుంటున్నాను. ఇటు సమయంలో మనము కానుకలు సమర్పించుకుందాము. మన మధ్యలో ఉన్న శ్రీమతి విజయ సుధాకర్ గారు
సోని ఫ్రాన్సిస్ గారు, సోని అనిల్ గారు, కమల సత్యనారాయణ గారు, రత్న స్వామిదాస్ గారు ముందుకొచ్చి కానుకలు సమర్పించవలసిందిగా కోరుచుంటున్నాను, సేకరించవలసిందిగా కోరుచుంటున్నాను. థ్యాంక్ యూ. అట్టి సమయంలో మనం అందరము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 447 సృష్టి పిత సర్వోన్నత అనే పాట పాడటం ద్వారా మనం దేవుని మహిమపరుచుదాము. సృష్టి పిత సర్వోన్నత భూధర శిఖరములు నీవే, భూమి ఆకాశములు నీవే, భూధర శిఖరములు నీవే, భూప్రజలు నీవారే, భూప్రజలు నీవారే, శౌర్యములు నీవే. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతు సర్వస్వము, మా వెండి బంగారములు నీవే, మాకున్న వరములు నీవే, మా వెండి బంగారములు నీవే, మాకున్న వరములు నీవే, మా దేహముల్ మా గేహముల్ మా దేహముల్ మా గేహముల్ మా జీవితము నీవే. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతు సర్వస్వము, వెలలేని గాలి వెలుతురు, విలువైన పాడి పైరులు, వెలలేని గాలి వెలుతురు, విలువైన పాడి పైరులు, వివిధంబులైన దీవెనలు, వివిధంబులైన దీవెనలు, నీ కరుణ వర్షములు. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతు సర్వస్వము, పరిశుద్ధ గ్రంథపు పలుకులు, పరలోక తేనె చినుకులు, పరిశుద్ధ గ్రంథపు పలుకులు, పరలోక తేనె చినుకులు, ప్రభు యేసుని మాటలు, ప్రభు యేసుని మాటలు, మా వెలుగు బాటలు. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతు సర్వస్వము, మాదంత నీదే మహాదేవా, మా రాజువయ్య యెహోవా, మాదంత నీదే మహాదేవా, మా రాజువయ్య యెహోవా, మా తనువుల్ మా బ్రతుకుల్, మా తనువుల్ మా బ్రతుకుల్, మా యావదాస్తి నీవే. సృష్టి పిత సర్వోన్నత సమర్పింతు సర్వస్వము, మేమిచ్చుగాంగా ఏ పాటిది, ఏ ప్రేమ నీకు సాటిది, మేమిచ్చుగాంగా ఏ పాటిది, ఏ ప్రేమ నీకు సాటిది, మోక్ష
యేసు ప్రభో మోక్షనాథ యేసు ప్రభో అంగీకరించు విభో సృష్టి పిత సర్వోన్నత సమర్పితు సర్వస్వము తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవ స్తోత్రములు తండ్రి కుమార శుద్ధాత్ముడా త్రియేక దేవ స్తోత్రములు దాత వివే నేత వివే దాత వివే నేత వివే దేవాది దేవుండవే సృష్టి పిత సర్వోన్నత సమర్పింతు సర్వస్వము. ఒక నిమిషం కూర్చోవలసిన మనవి చేస్తున్నాను. దేవుని యొక్క ప్రేమైన వారలారా, ఈ దినము మరి వరల్డ్ ప్రేయర్ డేగా మనం ఆచరిస్తూ ఉన్నాము. మరి ఈ దినము దేవుని యొక్క ఆరాధన నడిపించిన మన ఉమెన్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ అమ్మగారు మిసెస్ రాధామణి ప్రభాకర్ అమ్మగారికి, అదేవిధంగా మన ఉమెన్స్ ఫెలోషిప్ సెక్రటరీ గారు మిసెస్ జయశీల సేదిరాజ్ ఆంటీ గారికి నా 2 వందనములు. థ్యాంక్ యూ సో మచ్. ఆ విధంగానే ఈరోజు మన ముందు మళ్ళీ కుక్ దేశం నుండి లేదా కుక్ దీవి నుండి మళ్ళీ స్త్రీలు కూడా మన మధ్యలోకి వచ్చినారు. మళ్ళీ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మా ఒక 2 వందనములు. బైబిల్ చదివిన వారికి, ఇంట్రొడక్షన్ చేసిన వారికి, సాక్ష్యాలు పంచుకున్న వారికి మన సంఘ కాపరి రెవరెండ్ జి ప్రభాకర్ గారి పక్షాన మీ అందరికీ 2 వందనములు నేను చెల్లిస్తున్నాను. మళ్ళీ ఈరోజు మనం సమర్పింపబడిన కానుకలు కూడా ఆ ఒక కుక్ ఐస్లాండ్ వారికి మళ్ళీ పంపించడానికి మన కానుకలను కూడా మనం సమర్పించినాము. మరి వారి దేశం యొక్క కష్టాలు, వారి భాష, వారి జీవిత శైలిని గురించి ఈరోజు మన స్త్రీల ద్వారా మనము తెలుసుకొని ఉన్నాం కనుక మీరందరూ మీ ప్రార్థన జీవితంలో మళ్ళీ కుక్ దీవి గురించి ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాను. మనమందరంను లేచి నిలబడి ఉంటూ మన చివరి ప్రార్థన జరిగించుకుందాము. ప్రత్యేకమైన కానుక మళ్ళీ దివ్య తేజ గారు ఈ దినము వారి యొక్క జన్మదినం దేవునికి వారి కృతజ్ఞత కానుక సమర్పిస్తున్నారు. దివ్య తేజ గారు, విష్ యూ హ్యాపీ బర్త్డే. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మొదటి శుక్రవార దినమున మీ సన్నిధానంలో చేరి మిమ్మల్ని ఆరాధించే తరుణాన్ని మాకు ఇచ్చినందుకై నీకే వందనములు, స్తోత్రములు. ప్రపంచ ప్రార్థనా దినంగా మేము ఈ దినాన్ని తండ్రి ఆచరిస్తూ కుక్ దీవిలో ఉన్న స్త్రీల కోసము, చిన్న బిడ్డల కోసము తండ్రి దేవ మరి ప్రత్యేకమైన కానుకలు ఈ దినాన సమర్పింపబడి ఉండగా కానుకలు సమర్పించిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ మొదటి శుక్రవార దినమున తండ్రి దేవ మరి నీ యొక్క వాక్యం ద్వారా మా అందరినీ బలపరిచినందుకై నీకే వేలాది వందనములు, స్తోత్రములు. మరొకసారి తండ్రి ఈ వాక్యాన్ని తండ్రి మా హృదయంలో మేము నాటుకొని నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే కృప అనుగ్రహించండి. ఎవరైతే తండ్రి నీ అందు నిలిచి ఉంటారో తండ్రి దేవా మరి వారికి ఆకలి దప్పులు ఉండవని నీ వాక్యం సెలవిస్తున్నది. నీ వాక్యాన్ని పోలి జీవించే జీవితాన్ని, నీ శక్తిని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ఈ మండల కాలంలో మేము ఉంటుండగా తండ్రి ఇలాంటి కాలంలో దేవా మరి పశ్చాత్తాపంతోని, మారు మనసుతోని మా చెడు ఆలోచనలు, తలంపులు అన్నింటినీ విసర్జిస్తూ దేవమల్లి నీ పోలికలో మేము జీవించుటకు దేవమల్లి మేము ముందుకు కొనసాగుతుండగా, ప్రాధేయపడుతుండగా నీ ఆత్మీయమైన సహాయాన్ని, శక్తిని మాకు చేకూర్చమని ప్రార్థిస్తున్నాను. మా ప్రతి బలహీనత నుండి మీరు మమ్మల్ని లేవనెత్తండి. నూతనమైన శక్తిని, బలాన్ని మాకు కనపరచమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన దినంలో తండ్రి దేవల్ కుక్ దీవి కోసము తండ్రి అక్కడ ప్రజల కోసము, స్త్రీల కోసము, పురుషుల కోసము ప్రార్థిస్తూ ఉన్నాము. దేవల్ దివిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఐస్లాండ్లో నివసించే వారందరినీ కూడా తండ్రి ఈ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ దినాన తండ్రి దేవలి మా యొక్క ఉమెన్స్ ఫెలోషిప్ వారు తండ్రి దేవలి కుక్ ప్రజలుగా తండ్రి వారు మా మధ్యలో వచ్చి ఉండగా, సాక్ష్యాన్ని పంచుకొని ఉండగా, వారి పరిచర్యను తండ్రి మళ్ళీ వారు అందించి ఉండగా తండ్రి ఈ బిడ్డల్ని కూడా తండ్రి మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోనండి. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవిస్తూ ఈ మొదటి ఆదివార దినంన మేము ధ్యానించిన వాక్యము దేవమలి మా హృదయంలో తండ్రి దేవమలి దీపంగా ఉండటకు నీ సహాయాన్ని కనపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లును భూమి యందు నెరవేరును గాక.
మా దిన ఆహారం నేడు మాకు దయచేయము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క ఎడతెగని అన్యోన్య సహవాస సకల ఆశీర్వాదములు చేరి వచ్చిన మనకు, మన సంఘమంతటికి, రాలేకపోయినటువంటి బిడ్డలందరికీ ఈ దినమున ప్రపంచ ప్రార్థన దినముగా జరిపి కుక్ దేశ దీపస్తుల కొరకు సమర్పించబడినటువంటి కానుకలు వారి ఆధ్యాత్మికమైన జీవితానికి, సాంఘిక జీవితానికి, వారి ఆర్థికమైన ఇబ్బందుల యందు ఆశీర్వాదకరంగా ఉండునట్లు ఈ కానుకలను దేవుని నామం పేట ప్రతిష్ఠ చేస్తూ వారి కొరకైనటువంటి ప్రార్థన మనం చేయడానికి దేవుడు మనల్ని నిత్యము దీవించునుగాక. ఆమెన్. ప్రియులారా, తిరిగి 429వ కీర్తన సంగీతము నడుపు మీ మహా యెహోవా లోకయాత్ర ఎందున ఈ కీర్తన పాడుచుండగా మనం ప్రొసెషన్గా తిరిగి వెళుతాము. ఆ పిదప స్త్రీలందరూ కూడా ఫోటో సెషన్ అవన్నీ కూడా ఉంటాయని గుర్తు చేస్తున్నాం. అందరి కొరకు భోజనం ఏర్పాటు చేయబడింది. సంఘమంతా కూడా భోజనంలో పాలు పొంది వెళ్ళాలని కోరుతున్నాం. నడుపు మీ మహా యెహోవా లోకయాత్ర యందున నీదు శక్తి నాకు దిక్కు నన్ను రక్షింప చేపట్టు గొప్ప ప్రభు గొప్ప ప్రభు గొప్ప ప్రభు నాకుడలవు సదా నాకుడలవు సదా యోర్దానది దాటు శ్రమలన్నినాను క్షేమకానం చేర్చును స్తుతి గీతి స్తుతి గీతి స్తుతి గీతి నీకర్పింతు నిత్యము నీకర్పింతు నిత్యము ఊటగా స్వజలంబు బండ నుండి పారని అగ్ని మేఘ స్తంభలాచే నడవిన దాటించు గొప్ప ప్రభు